హలో అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వినాయక చవితిని మా పూజా రూమ్లోనే నేను సింపుల్గా జరుపుకున్నాను. విగ్రహం అయితే తీసుకోలేదండి. మా పూజా రూమ్లోనే ఈ విధంగా వినాయక స్వామికి మొదటగా దీపం వెలిగించుకొని అగరబత్తీలు చూపించి, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా ఒక దీపం వెలిగించుకొని దీపలక్ష్మికి పుష్పాలను సమర్పించుకుంటున్నాను. ఆ తర్వాత మా దేవుళ్ళైనటువంటి మా ఇంటి దేవుడు గోపాలకృష్ణుడు, అంటే మేము వేణుగోపాల స్వామిని కూడా అంటుంటాము. లక్ష్మీదేవి, శివ పరివారం, సరస్వతీదేవి అందరికీ కూడా పిండి దీపాలను వెలిగించుకొని దీపలక్ష్మికి పువ్వులు కూడా సమర్పించుకున్నాను. ఈ విధంగా నేను సింపుల్గా మా పూజారంలోనే నేను ఉన్నటువంటి పువ్వులతో అలంకరించుకున్నాను. ఇక్కడ చూస్తే కామాక్షి దీపం అండి. ఈ విధంగా నేను ఈరోజు ప్రత్యేకంగా అలంకరించుకున్నాను. ఇలా పూలతో అలంకరించుకోవడం నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ధూపాన్ని స్వామివారికి చూపించుకున్నాను. ఆ తర్వాతగా స్వామివారికి అందరికీ కూడా దీపలక్ష్మికి అక్షింతలు నేను సమర్పించుకున్నాను. అందరికీ లక్ష్మీదేవికి, కృష్ణుడికి, శివ పరివారం, సరస్వతీదేవి ఒక్కొక్కరికి ఈ విధంగా కూడా నేను అక్షింతలు దీపలక్ష్మికి సమర్పించుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ రోజు వెలిగించుకునేటువంటి దీపాలు కూడా నేను అక్షింతలు సమర్పించుకున్నాను. పువ్వులు మర్చిపోయానండి, తర్వాత పెట్టాను. ఈ దీపానికి అమ్మవారి దీపం అయితే నాకు ఈరోజు చాలా కలర్ఫుల్గా ఉంది. కాంతులతో చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్నాయి. పూజారం అంతా కూడా పరిమళమైనటువంటి ధూపం, అలాగే అగరబత్తీల సువాసనతో చాలా బాగుందండి. అలాగే ఈ వినాయక స్వామికి నేను చేసుకున్నటువంటి నా శక్తి వరకు నేను చేసుకున్నటువంటి ఈ 9 రకాల ప్రసాదాలని స్వామివారికి సమర్పించుకున్నాను. చూసారు కదండి, మోదకాలు, ఉండ్రాళ్ళు, సున్నుండలు, తాలికల పాయసం, అదేవిధంగా కొంచెం వడపప్పు, తర్వాత చలిమిడి, ఇంకా స్వామివారికి వడ, ఇంకా పానకం, ఓకేనా. ఆ విధంగా స్వామివారికి సమర్పించుకున్నాను. ఇంకా చివరిగా బొబ్బట్లు కూడా, అది పానకం అండి. సో పానకం సమర్పించుకున్నాక స్వామివారికి నేను ఇంకా బొబ్బట్లు కూడా సమర్పించుకున్నాను. ఇంకా స్వామివారికి నేను ప్రత్యేకమైనటువంటి ఎటువంటి పత్రి కూడా నేను సమర్పించుకోలేదు. ఎందుకంటే మార్కెట్కి పోయినప్పుడు మాకు టైం ఉండదు. ముందు రోజు ఆఫీస్ ఉంటుంది, సో తర్వాత రోజు పోయేయలేదు. అందుకని మా ఇంట్లో మాత్రమే ఉన్నటువంటి గరికను స్వామివారికి సమర్పించి నేను కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి ఇచ్చుకొని అందరికీ, స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి కూడా నేను హారతి ఇచ్చాను. అలాగే అందరి దేవుళ్ళకి హారతి చూపించి హారతి ఇచ్చాను. ఈ విధంగా ఒక్కొక్కరికి హారతి ఇచ్చుకుంటూ నా హారతిని ఇలా శివ పరివారానికి కూడా హారతి ఇచ్చాను. చివరిగా మనకు కామాక్షి దీపము, కొంతమంది గజలక్ష్మి దీపం అని కూడా అంటారు. శుక్రవారం కదండి, మంచిగా వెలిగించుకుంటే మంచిది అనేసి నేను వెలిగించుకొని చివరిగా స్వామివారి హారతి కూడా కళ్ళకద్దుకున్నాను. సో మా అబ్బాయి పుస్తకాలు కూడా నేను కొన్ని దేవుడి దగ్గర ఉంచానండి. కానీ పత్రి మాత్రమే నేను పెట్టుకోలేకపోయాను, టైం లేక. మాకు ఇక్కడ దొరకదు, దూరంగా వెళ్ళలేక ఉన్నటువంటి దాంట్లోనే మేము మా పూజా రూమ్లో ఉన్నటువంటి స్వామివారికే నేను పూజను జరుపుకున్నాను. అమ్మవారికి కూడా చాలా సంతోషంగా ఉంది నాకు, ప్రశాంతంగా. రూమ్ అంతా కూడా దీపాల అలంకరణలో కలకలాడుతూ ఉంది. విగ్రహం లేదని మాత్రము ఒక్కటే ఆలోచన ఉంది, కానీ మిగతా అన్నీ కూడా నేను చాలా సంతోషంగా ఆ స్వామివారు నాతో చేయించుకున్నారని భావిస్తున్నాను. సో స్వామివారికి గరిక మాత్రమే నేను సమర్పించుకోగలిగాను. సో ఈ విధంగా నా వినాయక చవితి పూజ అయితే నేను ఈ విధంగా జరుపుకున్నాను. సో మీరు ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక విషయం చెప్పాలి. సో నన్ను సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ